హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో అ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అనే ఈ లెసన్ యొక్క సమ్మరీని తెలుగులో తెలుసుకోబోతున్నాం. ఇది యూనిట్ 1 రీడింగ్ బి నుంచి మనం తీసుకున్నాం. ఇది 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి మనము చదువుతున్నాం. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ద సమ్మరీ. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో అ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అంటే ఏంటి? ప్రతి సక్సెస్ స్టోరీ కూడా ఫెయిల్యూర్స్తో కూడిన ఒక స్టోరీగా ఉంటుంది. అంటే సక్సెస్ స్టోరీలు వెనకాల చాలా ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ఈ అంశం పైన మనము ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. ఈ లెసన్లో కొన్ని మహాన్ వ్యక్తులు, అంటే చాలా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. అంటే సక్సెస్, విజయం సాధించాలంటే ఫెయిల్యూర్ అనేది ఒక హైవే లాంటిది. Tom Watson Sr. said, if you want to succeed, double your failure rate. మీరు మీ లైఫ్లో విజయం సాధించాలంటే మీ యొక్క ఓటమిని రెట్టింపు చేసుకోండి, అప్పుడే మీరు విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు టామ్ వాట్సన్ సీనియర్. If you study history, you will find that all stories of success are also stories of great failures. ఒకవేళ మీరు చరిత్రని చదివినట్లయితే మీకు తెలుస్తుంది, ప్రతి సక్సెస్ స్టోరీస్ వెనకాల చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయని. బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్. కానీ జనాలు ఆ ఫెయిల్యూర్స్ని చూడరు, వాళ్ళు ఓన్లీ ఆ సక్సెస్ని చూస్తారు. They only see one side of the picture and they say that person got lucky. ఓన్లీ వాళ్ళు ఒకవైపే చూస్తారు. ఒక కాయిన్కి ఎలా 2 సైడ్ ఉన్నాయో అలాగే ఒకవైపు ఏమో సక్సెస్ ఉంటుంది, ఒకవైపు ఏమో ఫెయిల్యూర్ ఉంటుంది. వీళ్ళు ఒకవైపే చూస్తారు, సక్సెస్ ఒకటి చూసేసి ఏమంటారు, తను చాలా లక్కీ పర్సన్, అందుకే తను సక్సెస్ఫుల్ అయ్యాడు అని చెప్తారు. హీ మస్ట్ హ్యావ్ బీన్ అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. వాళ్ళు ఏమంటారంటే ఆయన కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లో ఉన్నాడు, అందుకే తనకి సక్సెస్ వచ్చింది, లేకపోతే తను కూడా ఫెయిల్యూర్ అయ్యేవాడు అని చెప్తారు. కానీ అది వాస్తవం కాదు. ఓకే, లెట్స్ సీ హౌ. లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. ఇప్పుడు ఒక లైఫ్ హిస్టరీని మనము చూద్దాం. This was a man who failed in business at the age of 21. ఈ వ్యక్తి బిజినెస్ అంటే వ్యాపారం, బిజినెస్లో తనకి 21 years ఉన్నప్పుడు ఓడిపోయాడు. అంటే తను ఓటమిని చూశాడు. Was defeated in a legislative race at age 22. తనకి 22 years అంటే నెక్స్ట్ ఇయర్లోనే తను లెజిస్లేటివ్ రేస్ అంటే ఎలక్షన్లో కంటెస్ట్ చేసి దాంట్లో కూడా ఓడిపోయాడు. Failed again in business at age 24. ఇంకా 2 years తర్వాత మళ్ళీ తను వ్యాపారాన్ని మొదలెట్టాడు, మళ్ళీ తను ఓటమిని చూశాడు, అపజయాన్ని చూశాడు. Overcame the death of his sweetheart at age 26. ఇంకా 2 yearsలోనే, దట్ ఈస్ ఆఫ్టర్ 26 అంటే ఇంకా నెక్స్ట్ 2 years తర్వాత తన వైఫ్ చనిపోయారు. ఓకే, హ్యాడ్ అ నర్వస్ బ్రేక్ డౌన్ అట్ ఏజ్ 27. ఆ తర్వాత 3 years ఆఫ్టర్ 24, 27, 3 yearsలో తనకి నర్వస్ బ్రేక్ డౌన్ అంటే మెంటలీ డిస్టర్బ్డ్ స్టేట్ ఇస్ కాల్డ్ అ నర్వస్ బ్రేక్ డౌన్. తనకి ఒంట్లో బాగాలేకపోయింది. Lost a congressional race at age 34. Next, after 7 years, he contested in the congressional race. మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు, మళ్ళీ ఓడిపోయారు. Lost a senatorial race at age 45. అగైన్ మళ్ళీ తనకి 45 years ఉన్నప్పుడు సెనేటర్ పదవి కోసం మళ్ళీ కంటెస్ట్ చేశారు ఎలక్షన్లో, మళ్ళీ ఓడిపోయారు. Failed in an effort to become vice president at age 47. మళ్ళీ
అప్పుడు కూడా తను ఓటమియే లాస్ట్ అనుకోలేదు, మళ్ళీ ప్రయత్నించారు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం, అక్కడ కూడా ఓటమిని చూశారు. లాస్ట్ సెనేటోరియల్ రేస్ అట్ ఏజ్ 49, మళ్ళీ సెనేటర్ పదవి కోసం మళ్ళీ కంటెస్ట్ చేశారు, మళ్ళీ ఫెయిల్యూర్ని చూశారు. అండ్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అట్ ఏజ్ 52. అట్ లాస్ట్ తనకి 52 ఏజ్ ఉన్నప్పుడు, 52 ఇయర్స్ ఉన్నప్పుడు తను యుఎస్కి ప్రెసిడెంట్ అయ్యారు. తను ఎవరో కారు, హీ ఈస్ ద గ్రేట్ అబ్రహం లింకన్. అబ్రహం లింకన్, యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ అబ్రహం లింకన్. He is the greatest. He is the one of the greatest presidents of United States of America. Okay. Before he became the president, he had to face these many failures. But he did not give up. తను ఎప్పుడు కూడా ఓటమియే లాస్ట్ అని అనుకోలేదు, అందుకే తను విజయం సాధించారు. ఓకే, తన ప్రయత్నం ఎక్కడైనా వేస్ట్ అయిందా, వ్యర్థమైందా? No, not at all. Okay, then we will get into the next line. Would you call him a failure? ఎన్ని ఫెయిల్యూర్స్ చూశారు కదా, తనని ఫెయిల్యూర్ అని చెప్తామా మనము? No, not at all. He could have quit. ఆయన ఒక ఓటమి, సెకండ్ ఓటమి, థర్డ్ ఫెయిల్యూర్, ఫోర్త్ ఫెయిల్యూర్, ఫిఫ్త్ ఫెయిల్యూర్, ఇలా ఎన్నో ఫెయిల్యూర్ చూసారు. అలా మధ్యలో అరే నా వల్ల కాదు, నేను చేయలేను అని తను క్విట్ చేసి ఉండొచ్చు. క్విట్ మీన్స్ టు స్టాప్ డూయింగ్ సంథింగ్, అంటే తను ప్రయత్నించడం ఆపేసి ఉండొచ్చు. బట్ లింకన్ డిఫీట్ వాస్ అ డిటూర్ అండ్ నాట్ అ డెడ్ ఎండ్. కానీ లింకన్ ఒక ఆలోచన ప్రకారం ఈ డిఫీట్ అనేది ఒక డిటూర్ అంటే ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే కొన్నిసార్లు ఈ రోడ్లలో కొంచెం వర్క్స్ జరుగుతూ ఉంటాయి, అప్పుడేమంటారు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టేక్ డైవర్షన్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ టేక్ డైవర్షన్. అప్పుడు ఏం చేస్తాం మనము, వేరే రూట్ తీసుకొని మళ్ళీ మన రూట్కి మనము వెళ్ళిపోతాం. ఓకే, దట్ ఈస్ డీటూర్. అంటే ఆ దారి మూసేసినప్పుడు ఇంకొక దారి ఉంటుంది కదా, దాన్ని డీటూర్ అంటాము. ఓకే, అబ్రహం లింకన్ ప్రకారం ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే అది డెడ్ ఎండ్ కాదు, అదే లాస్ట్ కాదు, అది ఇంకొక దారిని తీసుకోవాలి అని సూచిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, డెడ్ ఎండ్ అంటే లాస్ట్, ఇంకా దానికి ముందు మనము వెళ్ళలేము, దాన్ని డెడ్ ఎండ్ అని చెప్తాం. ఇన్ 1913 లీ డి ఫారెస్ట్, ద ఇన్వెంటర్ ఆఫ్ ద ట్రియోడ్స్ ట్యూబ్. ఇప్పుడు నెక్స్ట్ వ్యక్తి గురించి మనము చూద్దాం. ఇతను లీ డి ఫారెస్ట్. Okay, in 1913 what he did, he invented the triodes tube. తను ఒక డివైస్, ఒక గ్యాడ్జెట్ని ఇన్వెంట్ చేశారు, అదేంటిది, ట్రియోడ్స్ ట్యూబ్. ఓకే, ఆ ట్రియోడ్స్ ట్యూబ్ ఇన్వెంట్ చేసినాక అందరు తన్ని అప్రిషియేట్ చేశారు అని అనుకుంటున్నారా? No, not at all. He was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. Okay, ఇక్కడ తను ట్రియోడ్స్ ట్యూబ్ ఇన్వెంట్ చేసిన వెంటనే డిస్ట్రిక్ట్ అటార్నీ తనని గద్దించింది. ఏమని గద్దించింది? వాళ్ళు ఏమన్నారంటే, లీ డి ఫారెస్ట్ అనే వ్యక్తి జనాలందరినీ మోసం చేస్తున్నాడు, అందరినీ మోసపూరితంగా వాళ్ళని తిప్పుకుంటున్నాడు, తన ప్రోడక్ట్ని అమ్మాలనేసి ఆయన ఒక అబద్ధం చెప్తున్నాడు అందరికీ. అంటే ఈ ట్రియోడ్స్ ట్యూబ్ ఉంటే ఈ వాయిస్, మనం మాట్లాడే ఆ వాయిస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వినిపించేలాగా, ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడుతున్నాం రైట్, ఇక్కడ మాట్లాడేది దూరంగా ఉన్న ఒకరికి వినిపిస్తుంది. ఓకే, సో ఇలా చేయగలుగుతాడని తను చెప్పింది వాస్తవం కాదు, తను అందరినీ మోసం చేస్తున్నాడని డిస్ట్రిక్ట్ అటార్నీ తనని గద్దించింది, తన మీద నింద వేసింది. ఓకే, సో ఇఫ్ అట్ ఆల్ ఈ నింద వేసినాక లీ డి ఫారెస్ట్ తన ప్రయత్నాన్ని ఆపేసి ఉంటే, ఒకసారి ఊహించుకోండి, మనం ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ కానీ, ఈ రేడియో, ఈ టెలివిజన్, ఈ మొబైల్ ఫోన్స్ ఏది కూడా ఇంతవరకు మనము యూజ్ చేసి ఉండేవాళ్ళం కాదు. ఓకే, సో ఈ ట్రియోడ్స్ ట్యూబ్ అనేది ఒక చాలా పెద్ద ఇన్వెన్షన్. ఆ ఇన్వెన్షన్ చేసినప్పుడు కూడా జనాలు అతన్ని
అప్రిషియేట్ చేయలేదు. అయినప్పటికీ తను ముందడుగు వేసి ఆ ఇన్వెన్షన్ని అందరికీ అందేటట్టు చేశాడు. ఓకే, సో తన సక్సెస్ఫుల్ ఉన్నాడంటే దాని వెనకాల చాలా ఫెయిల్యూర్స్, చాలా బ్లేమ్స్ తన మీద వేయబడింది, చాలా నిందలు వేయబడింది. అయినప్పటికీ పట్టించుకోకుండా ముందుకు సాగాడు కాబట్టి తను సక్సెస్ని సాధించగలిగాడు. ఓకే, క్యాన్ యూ ఇమాజిన్ వేర్ వీ వుడ్ బీ వితౌట్ దిస్ ఇన్వెన్షన్? ఈ ఇన్వెన్షనే లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళము? చాలా బ్యాక్వర్డ్ అయిపోయేవాళ్ళం. మనము ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగే వాళ్ళము కాదు, అంటే మనము ఫోన్లో ఒకరితో ఒకరు మాట్లాడగలిగే వాళ్ళము కాదు. ఓకే, we will get into the next story. న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్. దానికి ముందు ఈ పిక్చర్ చూడండి, ఇది లీడీ ఫారెస్ట్ ఒక పిక్చర్. తన చేతిలో చూడండి ట్రియోడ్స్ ట్యూబ్ ఉంది. ఈ లీడీ ఫారెస్ట్ అనే ఈ గొప్ప వ్యక్తి యొక్క ఇన్వెన్షన్ వల్లనే మనము ఒకరితో ఒకరు దూరంలో ఉన్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడగలుగుతున్నాము. న్యూస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నాము. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ స్టోరీ. New York Times editorial on December 10, 1903 questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine heavier than air that would fly. ఇప్పుడు రైట్ బ్రదర్స్ మీ అందరికీ తెలిసిందే, విల్బర్ రైట్ అండ్ ఆల్బర్ రైట్, వాళ్ళు ఏరోప్లేన్ని కనుగొన్నారు. రైట్, వాళ్ళు ఏమన్నారంటే ఏరోప్లేన్ గాలిలో ఎగురుతుంది అని చెప్తున్నారు. ఓకే, కానీ ఈ న్యూయార్క్ టైమ్స్ వచ్చి ఏమడుగుతుందంటే ఎలా గాలిలో ఎగురుతుంది? గాలి కంటే తేలిక ఉంటే ఎగురుతుంది, ఇది గాలి కంటే బరువుగా ఉంది, ఎలా ఎగురుతుంది అని వాళ్ళని క్వశ్చన్ చేశారు. ఓకే, న్యూయార్క్ ఎడిటోరియల్స్ వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేశారనేసి వీళ్ళు నిరాశ నిస్పృహకు లోనవ్వలేదు. వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గట్టిగా ఉన్నారు, వాళ్ళు పట్టుదలతో ముందుకెళ్లారు. అప్పుడు ఏమైంది? 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous ఫ్లైట్. న్యూయార్క్ టైమ్స్ క్వశ్చన్ చేసిన 1 weekలోనే వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఏరోప్లేన్ని గాలిలో ఎగరడానికి వాళ్ళు సాహసం చేశారు. ఓకే, సో దే వేర్ సో కరేజియస్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఓకే, సో వాళ్ళందరూ మమ్మల్ని ఇంత క్వశ్చన్ చేస్తున్నారు, మేము ఎందుకు చేయాలని అనుకొని ఉంటే ఇప్పుడు మనకి ఏరోప్లేన్సే ఉండేవి కాదు. ఓకే, సో దాట్స్ వాట్ వీ సీ, we need to have self-confidence. Yeah. Colonel Sanders. Next we get to the story of Colonel Sanders. ఎవరు Colonel Sanders ఎప్పుడైనా విన్నారా? ఎస్, యు ఆర్ రైట్. మన KFC ఉంటుంది కదా, KFC బకెట్ మనందరికి ఫేవరెట్, చాలా మందికి ఫేవరెట్ కదా. ఆ KFC బకెట్ పైన ఒక పిక్చర్ ఉంటుంది కదా, ఆయనే కర్నల్ శాండర్స్. ఓకే, తన స్టోరీని మనం చూద్దాం. Colonel Sanders, at age 65, with a bet-up car and a $100 check from Social Security, realized that he had to do something. ఈ కర్నల్ శాండర్స్ అనే వ్యక్తి తనకి 65 years ఉన్నప్పుడు తన దగ్గర ఒక బెటప్ కార్, అంటే చాలా పాత కార్ ఉంది, ఇంకా తన జేబులో ఉన్నది ఓన్లీ $100 చెక్ ఉంది అంతే. దాంతో తను ఏదో ఒకటి చేయాలి, అప్పుడే కదా తనకి జీవనోపాధి ఉండేది. ఓకే, సో హీ హ్యాస్ టు ఎర్న్. సో హీ రియలైజ్ దాట్ ఇప్పుడు ఏం చేయాలి? He remembered his mother's recipe and went out selling. తన తల్లి చేసే ఆ వంటకాలు కొంచెం గుర్తుకుండేవి, వాటిని చేసి ఆయన అందరికీ శాంపుల్స్ ఇస్తూ అమ్ముతూ ఉండేవాడు. ఓకే, హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ ఆన్ బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్? యాక్చువల్లీ ఆయన చిన్న శాంపుల్స్ చేసి అందరికీ ఇస్తాడు. ఓకే, వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు, తర్వాత ఈయన బల్క్గా తీసుకువెళ్ళి ఇస్తాడు. ఇది అన్నమాట తన ప్రాసెస్. ఓకే, తన ఐడియా. దానికి ఫస్ట్ వాళ్ళకి శాంపుల్ నచ్చాలి కదా. ఓకే, సో he had to knock at least 1000 doors before he got his first order. అంటే అంతగా ప్రయత్నం చేసినాకనే ఆయనకి విజయం అనేది దొరికింది, విజయం అనేది ఆయనకి దక్కింది. It is estimated that he had knocked on more than 1,000 doors before he got his first order. How many of us quit after 3 times, 10 tries, 100 tries, and then we say we tried as hard as we could? మనం ఏం చేస్తాం? 3 సార్లు
10 సార్లు, 100 సార్లు, 200 సార్లు, ఇంకా అంతే, దీని తర్వాత నా వల్ల కాదు, ఇంకా నేను చేయను అని మనము మానేస్తాం, ప్రయత్నించడం మానేస్తాం. కానీ కర్నల్ శాండర్స్ని చూడండి, దిస్ ఇస్ కాల్డ్ పర్సివరెన్స్. పర్సివరెన్స్ మీన్స్ కంటిన్యూస్ ఎఫర్ట్స్. ఓకే, తను ఎక్కడ కూడా ఆగిపోలేదు, ముందుకే సాగుతున్నాడు. అందుకని ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో కూడా కేఎఫ్సి లేని ఒక చోట అనేది లేదు. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది perseverance of Colonel Sanders. Then we move on to the next great person. Who is he? Yes, he is Walt Disney. Walt Disney మీరు ఎప్పుడైనా విన్నారా? Yeah, you are right. Disney channel undi. Yeah, you know about the Disney World. Yeah, so Walt Disney was the founder of the Disney World. Okay, let's see what happened to him in his life. As a young cartoonist, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. ఈ వాల్ట్ డిస్నీ అనే వ్యక్తి స్టార్టింగ్లో తన కెరియర్ని స్టార్ట్ చేసినప్పుడు తను చాలా కార్టూన్స్ వేసి మోడల్స్ వేసి ఇచ్చినప్పుడు అందరూ తనని ఇంకా రిజెక్ట్ చేసేసారు. పో నీకేం టాలెంట్ లేదు, వెళ్ళిపో అని చెప్పారు. Okay, one day a minister at a church hired him to draw some cartoons. ఒకసారి ఒకరోజు ఒక చర్చ్లో ఉన్న ఒక మినిస్టర్ తనని హైర్ మీన్స్ ఇలా వేజెస్కి హైర్ చేస్తామంటే మనము ఓకే ఈ పని చేస్తే ఇంత డబ్బులు ఇస్తాం, దట్ ఈస్ కాల్డ్ హైరింగ్. ఓకే, ఈ ఆటోస్లో కూడా ఉంటాయి చూడండి, ఫార్ హైర్ అంటే అది అద్దుకు తీసుకోవడం. ఓకే, ఇక్కడ అద్దుకు అంటే ఈ పని చేస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తాను, దట్ ఈస్ కాల్డ్ హైరింగ్. ఇట్ మే బీ ఫర్ శాలరీ, ఇట్ మే బీ ఫర్ వేజెస్. ఓకే, ఆయనకి ఒక జాబ్ ఇచ్చాడు, ఆయనకు కొంచెం పని ఇచ్చాడు. ఏం పని? హైర్డ్ హెమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. ఓకే, కొన్ని కార్టూన్స్ గిమ్మని తనని హైర్ చేసుకున్నాడు. Disney was working out of a small mouse-infested shed near the church. అప్పుడు డిస్నీ ఆ బొమ్మలు గీయడం ఒక రూమ్లో చేస్తున్నాడు. ఆ రూమ్లో చాలా ఎలుకలు ఉన్నాయి. స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ బై ద మైస్. మౌస్ అనేది సింగులర్, మైస్ అనేది ప్లూరల్. చాలా ఎలుకలు ఉన్న ఆ రూమ్లో తను ఆ బొమ్మలు గీస్తూ ఉన్నాడు. ఓకే, ఆఫ్టర్ సీయింగ్ అ స్మాల్ మౌస్ హీ వాజ్ ఇన్స్పైర్డ్. అక్కడ ఉన్న ఒక చిన్న ఎలుకని చూసి ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఆ ఎలుకని చూసి ఆ బొమ్మ గీశాడు. ఎస్, యు ఆర్ రైట్, ఆ బొమ్మనే మిక్కీ మౌస్. అందరికీ తెలుసు, కార్టూన్ వరల్డ్లోనే ఫస్ట్ కార్టూన్ ఏది? మిక్కీ మౌస్. యా, ఆయన మిక్కీ మౌస్ గీశారు. ఇంకా అప్పటి నుంచి తిరిగే లేదు. హీ హ్యాడ్ నో టర్నింగ్ బ్యాక్. ఇంకా సక్సెస్ తర్వాత సక్సెస్ ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద యానిమేటర్. హీ హ్యాడ్ బికమ్ అ గ్రేట్ డైరెక్టర్. యూ కెన్ సే హీ బికేమ్ వరల్డ్ ఫేమస్. ఓకే, ఆయన ఫస్ట్ తన కార్టూన్స్ని చూపించినప్పుడు అందరూ ఏమన్నారు? నీకు టాలెంట్ లేదు, వెళ్ళిపో అన్నారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఈయన తనకి టాలెంట్ లేదని అనుకున్నాడా? నో, ఎవరేమనినప్పటికీ తన టాలెంట్ మీద తను నమ్మిక ఉంచాడు. ఇది ఏం చెప్తుందంటే దీనివల్ల మనం ఏం తెలుసుకుంటున్నామంటే మన ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని మనం గుర్తించాలి. నా టాలెంట్ ఏంటి, నాలో దాగి ఉన్న టాలెంట్ ఏంటి అని మనకి గుర్తించి దాన్ని మనం పెంచుకోవాలి. దాన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేస్తే ఇంకా మనకి సక్సెస్కి మనకి దూరమే లేదు. వీఆర్ నియర్ సక్సెస్. ఓకే, ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఐడెంటిఫై అవర్ టాలెంట్ యాజ్ వాల్ట్ డిస్నీ డిడ్. Okay, successful people don't do great things, they only do small things in a great way. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే సక్సెస్ సాధించారో వాళ్ళు పెద్ద గొప్ప పనులు ఏం చేయరు, కానీ చిన్న పనినే వాళ్ళు గొప్ప విధంగా చేస్తారు. అందుకే వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. ఓకే, అంటే మనం సక్సెస్కి వెళ్ళాలి. మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే పెద్ద గొప్ప పని చేయాలని అవసరం లేదు. చిన్న పనినే మనము గొప్ప విధంగా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాము. వన్ డే అ పార్షియలీ డెఫ్ 4-year-old కిడ్. ఇప్పుడు మనము ఇంకొక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఓకే, ఇతను ఎవరు? కెన్ యూ సీ ద పిక్చర్ హియర్?
ఎస్ యు ఆర్ రైట్. ఈ బల్బ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎవరు? ఎస్, థామస్ ఆల్వా ఎడిసన్, ద గ్రేటెస్ట్ scientist ever known in the history of the world. Yeah, he is the one and only scientist who has 1,000 patents to his credit. Okay, so this scientist, ఈ scientist ఒక లైఫ్లో ఏ కష్టాలు, ఏ ఇబ్బందుల గుండా తను వెళ్ళాడు అనేది మనము చూద్దాం. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. ఒకరోజు ఒక 4-year-old partially deaf అంటే కొంచెం చెవిటితనం ఉన్న ఒక అబ్బాయి. ఓకే, అంటే తనకి సరిగా వినిపించదు, అంటే పూర్తిగా వినిపించదు అనేది కాదు, కొంచెం కొంచెం వినిపించదు. ఓకే, విత్ అ నోట్ ఇన్ హిస్ పాకెట్, ఆయన పాకెట్లో ఒక లెటర్ తీసుకొని వచ్చాడు. పాకెట్ ఫ్రమ్ హిస్ టీచర్. ఆ లెటర్లో ఏం రాస్తుంది? యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్, గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. ఆ లెటర్లో ఏం రాస్తుంది? మీ టామీ ఈ స్కూల్కి అసలు పనికిరాడు, తనని స్కూల్ నుంచి తీసేయండి, తన చాలా మొద్దుగా ఉన్నాడు, ఆయన చదవలేడు అని చెప్తున్నాడు. ఆ లెటర్లో ఆ టీచర్ రాసి పంపించారు. His mother read the note and answered, my Tommy is not stupid to learn. I will teach him myself. అప్పుడు ఆ మదర్, తన తల్లి దాన్ని చదవంగానే ఇంకా నిరాశ నిస్పృహ చెంది ఆ మూల కూర్చొని ఏడవలేదు. తను ఏం చేశారంటే తను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏం ఆన్సర్ చేశారంటే, నా అబ్బాయి స్టూపిడ్ కాదు, టామీ ఈజ్ నాట్ స్టూపిడ్, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్, తనకు నేను నేర్పిస్తానని తను ఒక సవాల్గా తీసుకొని ఆ పనిని తను స్టార్ట్ చేశారు. ఓకే, అంటే ఆ అబ్బాయికి, అంటే ఈ అబ్బాయి ఎవరు? టామీ హూ ఇస్ దాట్? థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక టీచర్ ఎవరు? తన మదర్. షీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. వీ షుడ్ రియలీ అప్రిషియేట్ ద స్పిరిట్ ఆఫ్ ద మదర్ హూ హ్యాడ్ టేకన్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఇలాగే మన లైఫ్లో కూడా చాలాసార్లు మనము ఇలాంటి ఎదిరింపులు మనము ఎదుర్కొంటాం. ఓకే, అప్పుడు మనల్ని చిన్న చూపు చూసుకొని కూర్చోవద్దు, డిప్రెషన్కి లోన్ అవ్వద్దు. మనము ఒక ఛాలెంజ్గా తీసుకొని సాధించి చూపియాలి. నువ్వు నన్ను ఇట్లా అన్నావా, నేను చేసి చూపిస్తాను, నేను సాధించి చూపిస్తానని మనము ముందడుగు వేయాలి. ఓకే, అండ్ దాట్ టామీ గ్రూ అప్ టు బీ ద గ్రేట్ థామస్ ఎడిసన్. ఓకే, ఈ థామస్ ఎడిసన్, ఈ అబ్బాయి, దట్ స్మాల్ బాయ్, పార్షియలీ డెఫ్ వ్యక్తి ఎవరో కాదు, మన థామస్ ఎడిసనే. ఆ టామీయే ఇంకా ద గ్రేట్ థామస్ ఎడిసన్గా పెరిగాడు. థామస్ ఎడిసన్ హ్యాడ్ ఓన్లీ 3 months of formal schooling and he was partially deaf. ఓకే, హెన్రీ ఫోర్డ్. ఓకే, సో ఈ థామస్ ఎడిసన్, ఈ సక్సెస్ఫుల్ సైంటిస్ట్ వెనకాల ఇలాంటి ఒక స్టోరీ ఉంది. మనము ఆ ఫెయిల్యూర్ని ఎప్పటికీ చూడలేదు, ఓన్లీ ఆయన సక్సెస్ని చూసి ఆయన లక్కీ అని అనుకొని ఉండొచ్చు. బట్ లుక్ అట్ ద అదర్ సైడ్, ఇక్కడ చాలా పోరాటం ఉండింది. అండ్ థామస్ ఎడిసన్ తనకున్న ప్రతి రిసోర్స్ని, తనకి ఏదేదైతే అందుబాటులో ఉందో ప్రతి దాన్ని సద్వినియోగపరచుకొని, తనకున్న సమయాన్ని సద్వినియోగపరచుకొని, తన తల్లి మాటని కాదనకుండా ఫుల్ విధేయత చూపించి తను సక్సెస్ని సాధించాడు. ఓకే, హెన్రీ ఫోర్డ్ forgot to put the reverse gear in the first car he made. మీకు హెన్రీ ఫోర్డ్ తెలుసు కదా? ఎస్, ఫోర్డ్ కంపెనీ కార్స్ మీరు చూసి ఉండొచ్చు, రైట్? హెన్రీ ఫోర్డ్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఫోర్డ్ కంపెనీ. ఈ ఫోర్డ్ కంపెనీ అనేది ఏంటంటే ముందంతా ఆ రోజులంతా ఏంటంటే కార్ అనేది చాలా రిచ్ పీపుల్, అరిస్ట్రాక్రటిక్ పీపుల్, అంటే కింగ్, క్వీన్, ఇంకా ఎంపరర్, ఇంకా చాలా రాయల్ ఫ్యామిలీస్ మాత్రమే వాటిని యూస్ చేసేవాళ్ళు కార్స్ని. ఓకే, అంతా అవి సొఫిస్టికేటెడ్గా చాలా లగ్జూరియస్గా ఉండేవి. అప్పుడు హెన్రీ ఫోర్డ్ ఏంటంటే ఆ కార్ని ఒక కామన్ మ్యాన్ కూడా కొనగలిగేనంతగా ఆ మ్యానుఫ్యాక్చర్ని స్టార్ట్ చేశారు. ఓకే, దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హెన్రీ ఫోర్డ్. హీ మేడ్ ద కార్ అఫోర్డబుల్ టు ద కామన్ మ్యాన్. ఓకే, హీ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఓకే, అండ్ హిస్ కార్స్ హ్యాడ్ రీచ్డ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, కానీ ఈ పెద్ద
దిస్ గ్రేట్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఒక తప్పు చేశాడు. ఏంటిది అది? ఆయన చేసిన ఫస్ట్ కార్లో రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడు అంటే తను పెట్టడం రాదని కాదు, అన్నీ వచ్చు, కానీ పెట్టడం మర్చిపోయాడు. ఓకే, మర్చిపోయాక నెక్స్ట్ కార్లో పెట్టి ఆ కార్లన్నీ సక్సెస్ అయ్యి ఇంకా ఆయన వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఓకే, అంటే పొరపాట్లు జరుగుతాయి, చిన్నోళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు, అందరితో పొరపాట్లు జరుగుతాయి. కానీ మనం దాన్ని సరి చేసుకొని మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోకుండా చూసుకోవాలి. ఓకే, ఈ ఫోర్డ్ కూడా ఎంత పెద్ద వ్యక్తి, ఇంత గొప్ప ఒక మ్యానుఫ్యాక్చర్ అయినప్పటికీ చిన్న పొరపాటు చేసిండు, కానీ తను దాన్ని సరిదిద్దుకున్నాడు. ఓకే, హీ రెక్టిఫైడ్ ఇట్ అండ్ వెంట్ అహెడ్. ఓకే, సో ఫ్రమ్ దిస్ వాట్ వి లెర్న్ ఇస్ వెన్ వి డూ అ మిస్టేక్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్, దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఓకే, డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? మీరు వీళ్ళందరినీ ఫెయిల్యూర్స్ అని చెప్తారా? వీళ్ళ లైఫ్లో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా. దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ దెమ్. వాళ్ళు విజయం సాధించారంటే అది వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా, ప్రాబ్లమ్సే లేని ప్రపంచంలో వెళ్ళి సాధించారా? నో, మనమున్న ప్రపంచంలోనే వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాగా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉండింది, రైట్? కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళకి ప్రాబ్లమ్సే లేదు అందుకే సక్సెస్ఫుల్ అయి ఉంటారంటాం, అది తప్పు. ఓకే, దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాళ్ళు విజయం సాధించారు, ఇదే నిజం. ప్రాబ్లమ్స్ లేకుండా సాధించారనేది తప్పు. బట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ దో దే గాట్ లక్కీ. కానీ బయట వాళ్ళకి వాళ్ళు పెద్ద లక్కీ పీపుల్ అని అనిపించవచ్చు. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దాట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్ దే బౌన్స్డ్ బ్యాక్. ఓకే, ప్రతి సక్సెస్ స్టోరీ కూడా స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్, కానీ దీనికి తేడా ఏంటంటే వాళ్ళు పడిన ప్రతిసారి లేసారు. ఓకే, దే బౌన్స్డ్ బ్యాక్. ఓకే, బౌన్సింగ్ మీన్స్ బాల్ బౌన్సెస్. మనం బాల్ని కింద వేస్తే ఏమవుతుంది, పైకి ఎగురుతుంది, దట్ ఈస్ కాల్డ్ బౌన్సింగ్ బ్యాక్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్. అదేమంటామంటే ఫెయిలింగ్ ఫార్వర్డ్, ముందుకే అడుగు వేయడం. ఓకే, యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. తప్పు చేసినప్పుడు దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈ తప్పు దీనివల్ల నేను చేశాను, ఇంకా దీన్ని రిపీట్ చేయను, ఇంకా ఆ తప్పు చేయకూడదు. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వెళ్తాం, ఒక తప్పు చేస్తాం, మళ్ళీ దాని నుంచి ఒకటి నేర్చుకుంటాం. ఇలాగూ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్, ముందు అడుగు వేయాలి. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. మీకున్న ప్రతి అపజయం నుంచి ఏదో ఒకటి నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. కీప్ మూవింగ్ మీన్స్ ముందుకు అడుగేస్తూ ఉండాలి, మనము మూవ్ అవుతూ ఉండాలి అంటే ఎదుగుతూ ఉండాలి. In 1914, Thomas Edison, at age 67, lost his factory which was worth a few $1 million on fire. మనం ఇంతవరకు చదివాం కదా థామస్ ఎడిసన్. ఆయనకి ఏమైంది, తనకి 67 years ఉన్నప్పుడు, అంటే తను దాదాపు వృద్ధాప్యానికి వచ్చేసారు. అప్పుడు ఏమైందంటే తనకు ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండింది, ఆ ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది. ఓకే, అండ్ హీ లాస్ట్ హిస్ ఫ్యాక్టరీ, తను ఆ ఫ్యాక్టరీని కోల్పోయాడు. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. సరే ఇన్సూరెన్స్ అయినా క్లెయిమ్ చేద్దామంటే ఇన్సూరెన్స్ కూడా చాలా తక్కువ ఉంది, క్లెయిమ్ కూడా చేయలేరు. నో లాంగర్ ఎ యంగ్ మ్యాన్. సరే మళ్ళీ కట్టుకుందామంటే తను యవనస్తుడు కూడా కాదు. ఎడిసన్ వాచ్డ్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ గో అప్ ఇన్ స్మోక్. తను జీవితాంతం ఇన్ని రోజులు కృషి చేసి కట్టిన ఫ్యాక్టరీ మొత్తం కాలిపోవడం చూశాడు. అన్నీ ఇలా స్మోక్ అంటే పొగ, అన్నీ పొగగా మారడం తను చూశాడు. చూసి ఏం చెప్పాడు, అండ్ సెడ్ దెర్ ఇస్ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ ఎ న్యూ. ఈ ఫ్యాక్టరీ కాలిపోవడం చూసి ఏమంటున్నాడు ఈయన, ఈ డిజాస్టర్ అంటే నాశనం. ఓకే, ఇఫ్ సంథింగ్ ఈజ్ గెటింగ్ డిస్ట్రాయిడ్ వీ కాల్ ఇట్ యాజ్ డిజాస్టర్. ఇక్కడ ఏమి డిస్ట్రాయ్ అవుతుంది, తన ఫ్యాక్టరీ డిస్ట్రాయ్ అవుతుంది. ఓకే, దీంట్లో కూడా వాల్యూస్ ఉన్నాయి, మనం నేర్చుకోవాలి. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. మన చేసిన ప్రతి తప్పు కూడా దీంట్లో ఆ నిప్పుతోనే అన్నీ కూడా మంట అయిపోయింది, ఇంకా అన్నీ కూడా దాంతోనే కాలిపోయింది.
థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ అ న్యూ. దేవునికి స్తోత్రం, మనము మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, సో ఇది ఎంత డిఫరెంట్ అయిన ఒక అవుట్లుక్. దీన్ని ఏమంటామంటే ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఏది జరిగినా, ఏ కీడు జరిగినా మేలు కోసమే, మన మేలు కోసమే అని అనుకోవడాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే ఆప్టిమిజం అని చెప్తాం. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిజాస్టర్ 3 weeks later he invented the phonograph. వాట్ అన్ యాటిట్యూడ్. ఈ ఫ్యాక్టరీ కాలిపోయిన 3 weeksలోనే తను ఫోనోగ్రాఫ్ని ఇన్వెంట్ చేశారు. ఫోనోగ్రాఫ్ అంటే గ్రామఫోన్. గ్రామఫోన్ అంటే మీరు ఈ ఓల్డ్ సాంగ్స్లో మీరు చూసి ఉండొచ్చు, లేకపోతే టీవీలో ఓల్డ్ సాంగ్స్ వేసినప్పుడు ఒక ఫనల్ లాంటిది ఉంటుంది, ఒక సీడీ ప్లేయర్ లాంటిది ఉంటుంది. ఓల్డెన్ డేస్లో అది సీడీ ప్లేయర్ లాంటిది. ఓకే, అది ఆడియోని ప్లే చేస్తుంటారు, టేప్ రికార్డర్ లాంటిది. ఓకే, ఆ గ్రామఫోన్ని ఇన్వెంట్ చేశారు. అంటే ఈ ఫ్యాక్టరీ కాలిపోవడం తనని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయలేకపోయింది. తన అంత ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో కూడిన ఒక మనిషిగా ఉన్నారు. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు గొప్ప వ్యక్తుల వెనకాల ఉన్న ఫెయిల్యూర్స్ గురించి. థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times while he was working on the light bulb. థామస్ ఎడిసన్ చెప్పాను కదా లైట్ బల్బ్ని కనుగొన్నారని. ఆ లైట్ బల్బ్ని ఇన్వెంట్ చేసే ముందు తను దాదాపు 10,000 times ఫెయిల్ అయ్యారంట. ఓకే, ఆ తర్వాతనే లైట్ బల్బ్ని కనుగొన్నారంట. ఒకవేళ 900th టైము, 950th టైము ఇంకా నా వల్ల కాదు, 9,000th టైము, ఇంకా 9,900th టైము ఇంకా నా వల్ల కాదని అనుకున్నారనుకోండి, మనం ఇంకా కూడా చీకటిలోనే ఉండేవాళ్ళం. మనకని బల్బ్ ఉండేది కాదు, మనకని లైట్ ఉండేది కాదు. ఓకే, బల్బ్ అనేది ఉండేది కాదు ఈ ప్రపంచంలో. సో తను ఎంతగా ముందడుగు వేశాడనేది మనం తెలుసుకోవాలి. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ అట్ ద ఏజ్ ఆఫ్ 40. హెన్రీ ఫోర్డ్ అన్నాను కదా, ద గ్రేటెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరర్. ఆయన కూడా బ్రోక్ అంటే మొత్తం అన్ని లాస్ అయిపోవడం, తన దగ్గర ఒక రూపాయి కూడా లేకపోవడం, అంటే చాలా నష్టపోయాడు వ్యాపారంలో. వెన్ హీ వాజ్ 40 years old. Later on he picked up with the business and he became successful. Okay, Lee Iacocca was fired by Henry Ford II at the age of 54. Lee Iacocca is a great engineer. He engineered the Ford Mustang, ఫోర్డ్ పింటో లాంటి చాలా గ్రేట్ డిజైన్స్ని తను ఇంజనీర్ చేశారు. ఆయనకి ఏమైందంటే వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్. అంటే ఆయన జాబ్ నుంచి తీయబడడాన్ని ఫైర్డ్ అని చెప్తాం. ఓకే, ఫైరింగ్ మీన్స్ యు ఆర్ రిమూవింగ్ సమ్ వన్ ఫ్రమ్ ద జాబ్. తనని జాబ్ నుంచి తీసేశారు. ఎవరు? హెన్రీ ఫోర్డ్ సెకండ్. ఎప్పుడు? తనకి 54 years ఉన్నప్పుడు. ఓకే, సో దో ఇట్ వాస్ అ మేజర్ డ్రాబ్యాక్, దే వెంట్ అహెడ్ and he reached success. Yeah, young Beethoven was told that he had no talent for music, but he gave some of the best music to the world. యంగ్ బీథోవన్ని కూడా అందరూ ఏమన్నారంటే ఈయనకి టాలెంట్ లేదు, మ్యూజిక్లో ఏమాత్రం టాలెంట్ లేదని అందరూ చెప్పారు. ఆయన బీథోవన్ చాలా గ్రేట్ మ్యూజిక్ క్వార్టెట్స్, సోనెట్స్ కానీ, సింఫనీస్ కానివ్వండి, సొనాటాస్ కానివ్వండి, చాలా మ్యూజిక్లో మాస్టర్ పీసెస్ ఇచ్చాడు. ఓకే, వేరే వాళ్ళు చెప్పడం వల్ల తను ఎటు కూడా నిరాశ పడలేదు. తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బ. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. అండ్ ఇన్ఎవిటబుల్ అంటే అనివార్యం, చాలా అవసరం అని అర్థం. ఓకే, సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. మన లైఫ్లో ఎదురు దెబ్బ అనేది కూడా చాలా ముఖ్యం, చాలా అవసరమైన ఒకటి. ఏంటి ఎదురు దెబ్బ అవసరమా? ఎలా? A setback can act as a driving force and also teaches humility. ఒక ఎదురు దెబ్బ మనకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ అంటే మనల్ని ముందుకి తీసుకెళ్లే ఒక విషయంగా ఉండొచ్చు. మనకు ఎదురు దెబ్బ పడినప్పుడే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆ జోష్ ఉండొచ్చు, ఆ స్పిరిట్ మనలో వస్తుంది. ఓకే, అండ్ ఇట్ టీచర్స్ అస్ హ్యూమిలిటీ అంటే మనకి తగ్గింపు తత్వాన్ని ఇస్తుంది. గర్వం రాకుండా మనకి తగ్గింపు
తత్వాన్ని నేర్పిస్తుంది. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్. మనకు ఒక ఎదురు దెబ్బ పడంగానే మనం ఏమవుతాం, కొంచెం సాడ్గా అయిపోతాం. సాడ్గా ఉన్నప్పుడు ఆలోచిస్తాం, ఆలోచించాక మనము ధైర్యం చెప్పుకుంటాం. ఓకే, సో వీ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్. ఫెయిత్ అంటే నమ్మకం, మన మీద మనకు నమ్మకం కుదురుతుంది. ఇంకా మనము ముందడుగు వేసినప్పుడు ఇంకా పవర్ఫుల్గా వేస్తాం. ఓకే, అప్పుడు ఉన్న ఆ సెట్ బ్యాక్ని మనం ఓడించి ముందుకు వెళ్ళిపోగలుగుతాం. రైట్, వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్, నాట్ విక్టిమ్స్. మనము విజయవంతులుగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా విక్టిమ్స్ అంటే ఏదో ఒక డిజాస్టర్కి గురి అయిన ఒక బాధితులుగా ఉండడానికి మనము ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు. ఏ కష్టం వచ్చినా దాన్ని ఎదిరించి జయించే వాళ్ళగా ఉండాలి. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ద మైండ్. మనల్ని చాలా నిరాశకి లోన్ చేసే రెండు విషయాలు ఏంటంటే, ఒకటేమో భయం, ఇంకొకటేమో డౌట్. నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా, మన మీద మనకే డౌట్, మన వల్ల అవుతుందా లేదా. ఇవి రెండు కూడా, భయము డౌట్, ఇవి రెండు కూడా. డౌట్ అంటే సందేహం, మన మీద మనకే నమ్మకం ఉండదు. ఇవి రెండే మనకు ఉన్న చాలా పెద్ద ఎనిమీస్. ఓకే, అవి రెండు ఉంటే మనం ఏమాత్రం కూడా ముందుకు సాగలేము. ఇప్పుడు ముందుకు సాగాలంటే ఫస్ట్ దేన్ని తీయాలి, భయాన్ని తీయాలి. సెకండ్ ఏం తీయాలి, డౌట్ని తీసివేయాలి. భయం లేకపోతే ఏముండాలి, కరేజ్, ధైర్యం. ఓకే, డౌట్ లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, మనలో ఉండాలి, అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. ఓకే, ద మోటివేషన్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ అ స్టెప్పింగ్ స్టోన్. ప్రతి ఎదురు దెబ్బ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏమని, నేను ఈ సెట్ బ్యాక్ వల్ల ఏం నేర్చుకున్నాను అని. మనము ప్రతి ఒక్క ఆటంకం వచ్చినప్పుడు మనము కూర్చొని ఆలోచించాలి, అనలైజ్ చేయాలి. నేనేం నేర్చుకున్నాను, నేను ఇంకా ఏం తప్పు చేయకూడదు అనేది మనం కూర్చొని దానిలో మనము అనలైజ్ చేసుకోవాలి. ఆ తప్పుని మళ్ళీ మనము చేయకుండా ఒక సెట్ బ్యాక్ని ఎలా ఎదిరించాలని మనం ఆలోచించి నెక్స్ట్ అడుగు తీసివేయాలి, మనం నెక్స్ట్ స్టెప్ని పెట్టాలి. ఓకే, అప్పుడే మనము ఒక స్టంబ్లింగ్ బ్లాక్ని స్టెప్పింగ్ స్టోన్గా చేసుకోగలుగుతాం. స్టంబ్లింగ్ బ్లాక్ అంటే, ఇప్పుడు మనము వెళ్తున్నాం, దారిలో ఒక రాయి ఉందనుకోండి, మనం చూసుకోకుండా వెళ్ళామనుకోండి, అది అడ్డుగా వచ్చి మనం కింద పడిపోతాం. దట్ ఈస్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్. వెరాస్ ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్, వాట్ వుడ్ యూ డూ, యూ స్టెప్ ఆన్ ద స్టోన్. మీరు ఆ స్టోన్ పైన నిల్చుంటారు, అప్పుడు మీరు కింది హైట్ కన్నా ఇంకా పైన వెళ్ళిపోయారు. ఓకే, మనల్ని ఓడించాలని వచ్చే ఒక విషయాన్ని మనము దాని కాళ్ళ కింద తొక్కి మనం ఇంకా పైకి ఎదుగుతాం. దానికి ఏం కావాలి, మనకు ప్రతి సెట్ బ్యాక్ వచ్చినప్పుడు కూర్చొని ఆలోచించాలి, దీనివల్ల నేను ఏం నేర్చుకున్నానని అనాలిసిస్ ఉండాలి. అప్పుడే అలా చేయగలుగుతాం. The motivation to succeed comes from the burning desire to achieve a purpose. మనము సక్సెస్ఫుల్గా ఉండాలంటే దానికి కావాల్సింది బర్నింగ్ డిజైర్. అంటే ఆ కోరిక ఎలా ఉండాలంటే మండుతున్న కోరిక. అంటే నిప్పుతో ఉన్న కోరిక కాదు, మండుతున్న కోరిక అంటే ఆ డిజైర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, నెపోలియన్ హిల్ రోడ్, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ద మైండ్ క్యాన్ అచీవ్. నెపోలియన్ హిల్ అనే అతను చాలా పెద్ద కాన్క్వెరర్. ఓకే, ఆయన ఏమంటున్నారంటే, మన మైండ్, హ్యూమన్ మైండ్ దేన్నైతే కన్సీవ్ మీన్స్ టు క్రియేట్ అన్ ఐడియా. మనము ఏ ఐడియానైతే క్రియేట్ చేసి ఇలా చేయవచ్చు అని మనం ఒక ప్లాన్ వేసుకుంటాం కదా, అది మనం ఏ ఐడియానైతే క్రియేట్ చేసి దాన్ని మనము నమ్ముతాము, ఓకే నా వల్ల అవుతుంది అని మనం నమ్మామనుకోండి, ఇంకా ఖచ్చితంగా మనం దాన్ని సాధించగలుగుతామని నెపోలియన్ హిల్ మనకి చెప్తున్నాడు. ఓకే, యంగ్ మ్యాన్ ఆస్క్డ్ సాక్రటస్. ఇప్పుడు నెక్స్ట్ ఇన్సిడెంట్కి వెళ్ళిపోదాం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. ఓకే, అండ్ ఇక్కడ సాక్రటస్ అనే ఆయన, మీరు చూడవచ్చు ఇక్కడ పిక్చర్లో, సాక్రటస్ అనే ఆయన చాలా పెద్ద ఫిలాసఫర్, ద జ్ఞాని. ఓకే, ఈజ్ అ గ్రీక్ ఫిలాసఫర్.
ఆయన మాట్లాడుతుంటే కామన్ మ్యాన్కి అసలు అర్థమయ్యేదే కాదంట. ఆయన అంతగా ఒక వేవ్ లెంత్ ఉండేది, ఆయన అంత ఒక జ్ఞాని అనమాట. ఓకే, సాక్రటిస్ అంటే అందరు ఫిలాసఫీ అనగానే సాక్రటిస్ అంటారు. ఓకే, అప్పుడు అలాంటి వ్యక్తి అంటే సాక్రటిస్ ఈ జ్ఞాని దగ్గర ఒక యంగ్ మ్యాన్ అంటే ఒక యవనస్తుడు వెళ్ళి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద సీక్రెట్ టు సక్సెస్? విజయానికి రహస్యం ఏంటి? విజయం సాధించాలంటే దానికి రహస్యం ఏంటి అని అడుగుతున్నాడు. సాక్రటిస్ టోల్డ్ ద యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ద రివర్ ద నెక్స్ట్ మార్నింగ్. ఇప్పుడు సాక్రటిస్ అన్నారు, ఓకే నేను చెప్తాను, నువ్వు రేపు పొద్దున ఆ నది తీరాన వచ్చేయని చెప్పారు. దే మెట్, వాళ్ళిద్దరూ కలిశారు. నెక్స్ట్ డే సాక్రటిస్ ఆస్ ద యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువర్డ్స్ ద రివర్. సాక్రటిస్ అన్నారు, చలో మనం ఇద్దరము ఆ నది వైపు వెళ్దామంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు. ఓకే, వెన్ ద వాటర్ గాట్ అప్ టు దేర్ నెక్, అంటే ఫస్ట్ వాళ్ళు వెళ్తుంటే ఫస్ట్ మోకాలు వరకు వచ్చాయి నీళ్ళు, తోడ వరకు వచ్చాయి, నడుము వరకు వచ్చాయి, ఇంకా వీపు వరకు వచ్చాయి, అన్నీ వచ్చినాక లాస్ట్కి మెడ వరకు వచ్చింది నీళ్ళు. ఓకే, వెన్ ద వాటర్ గాట్ అప్ టు దేర్ నెక్ సాక్రటిస్ టోల్డ్ ద యంగ్ మ్యాన్ బై సర్ప్రైజ్. When the water got up to their neck, Socrates took the young man by surprise and ducked him into the water. నీళ్ళు మెడ వరకు వచ్చాక సాక్రటిస్ గారు ఏం చేశారంటే ఆ అబ్బాయిని నీళ్ళలోకి ఇలా ముంచడానికి ప్రయత్నిస్తున్నారు, తన తలని నీళ్ళలోని నొక్కేస్తున్నారు. ఓకే, డక్డ్ హిమ్ ఇంటూ డక్ అంటే పుష్ ఫోర్స్ఫుల్లీ, someone's neck or someone's head, that's called ducking. ఓకే, తనని బలవంతంగా నొక్కేస్తున్నారు, వాటర్ లోపలికి తోసేస్తున్నారు. The boy struggled to get out, but Socrates was strong and kept him there. ఆ అబ్బాయి ఏమో స్ట్రగుల్ అంటే చాలా పోరాడుతున్నాడు బయటికి రావడానికి, అంటే ఊపిరి రాదు కదా, ఆయన చాలా ప్రయత్నిస్తున్నాడు అక్కడి నుంచి బయటికి రావడానికి, కానీ సాక్రటిస్ చాలా గట్టిగా పట్టుకొని ఇంకా నొక్కేస్తున్నారు. అండ్ kept him there until the boy started turning blue. ఆయన ఫుల్ బ్లూ కలర్ అయిపోతున్నారు, అంటే మనకు ఆక్సిజన్ సప్లై లేకపోతే మనం బ్లూయిష్ అంటే డార్క్ కలర్గా మారిపోతుంటాం. అలా అయ్యే వరకు ఆ బాయ్ని వాటర్లో నొక్కేస్తూ ఉన్నారు. ఓకే, సాక్రటిస్ పుల్డ్ హిస్ హెడ్ అవుట్ ఆఫ్ వాటర్. ఇంకా ప్రమాదకరం, బ్లూగా అయిపోయాడు, ఇంకా నొక్కితే ప్రాణం కూడా పోయే ఛాన్స్ ఉందనేసి తీసేశారు. సాక్రటిస్ తనని వాటర్ నుంచి తలతలలి తీసాక అండ్ ద ఫస్ట్ థింగ్ ద యంగ్ మ్యాన్ did was to gasp and take a deep breath of air. అక్కడ అలా తలని తీయంగానే అబ్బాయి అని ఫుల్ ఊపిరి పీల్చుకున్నాడు, ఎంత గాలి కావాలో అంత గాలి తీసుకున్నాడు. ఓకే, సాక్రటిస్ ఆస్క్డ్, వాట్ డిడ్ యూ వాంట్ ద మోస్ట్ వెన్ యూ వేర్ దేర్? నేను నీళ్ళ తోసినప్పుడు నీకు ఏం కావాల్సింది ఉండే, చాలా ముఖ్యంగా నీకు ఏం కావాల్సింది ఉండే అని అడుగుతున్నాడు. ద బాయ్ రిప్లైడ్, ఎయిర్, నాకేం కావాల్సింది ఉండే గాలి. సాక్రటిస్ సెడ్, దాట్ ఈస్ ద సీక్రెట్ టు సక్సెస్. అదే సీక్రెట్కి కావాల్సిన ఒక మూల విషయం. ఓకే, వెన్ యూ వాంట్ సక్సెస్ యాజ్ బ్యాడ్లీ యాజ్ యూ వాంటెడ్ ద ఎయిర్, దెన్ యూ విల్ గెట్ ఇట్. దెర్ ఇస్ నో అదర్ సీక్రెట్. నీకు నీళ్ళలో ఉన్నప్పుడు గాలి ఎంత అవసరమని నువ్వు దానికోసం తప్పించావో, అదేవిధంగా సక్సెస్ కోసం నువ్వు అంతగా తప్పిస్తేనే నీకు సక్సెస్ దొరుకుతుంది. ఓకే, డిజైర్ అంటే కోరిక. దెర్ ఇస్ నో అదర్ సీక్రెట్, వేరే ఏ సీక్రెట్ కూడా లేదు, నువ్వు తప్పించాలి. ఓకే, ద బర్నింగ్ డిజైర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకాంప్లిష్మెంట్స్. ప్రతి అకాంప్లిష్మెంట్ అంటే సాధించడాన్ని అకాంప్లిష్మెంట్ అని చెప్తాం, సాధనలు. ఓకే, మనం చేసే ప్రతి సాధనకు స్టార్టింగ్ పాయింట్ ఒక బర్నింగ్ డిజైర్ అంటే కోరిక. ఆ కోరిక ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అంటే నేను చేస్తా లేకపోతే లేదు అలా కాదు, దట్ ఈస్ అ వీక్ డిజైర్. ఓకే, స్ట్రాంగ్ మీన్స్ ఐ విల్ డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్, దట్స్ అ స్ట్రాంగ్ డిజైర్. Just like a small fire cannot give much heat, a weak desire cannot produce great results. ఎలాగైతే చిన్న మంట మనల్ని చలి నుంచి కాపాడలేదో, అలాగే ఒక బలహీనమైన ఒక కోరిక మనకి గ్రేట్ రిజల్ట్స్ ఇవ్వలేదు. మనము స్ట్రాంగ్ డిజైర్ కలిగి ఉంటేనే గ్రేట్ సక్సెస్ని చూడగలుగుతాం. ఓకే, సో ఐ థింక్ దిస్ లెసన్ వాజ్ useful to you in motivating yourself
and to get rid of all the fears and doubts that you have had so far. ఈ సమ్మరీ నుంచి మీకు ప్రతి గొప్ప వ్యక్తి వెనకాల ఉన్న అదర్ సైడ్ వాళ్ళ యొక్క లైఫ్లో ఉన్న ఇంకొక వైపుని మీరు చూడగలిగారని నేను నమ్ముతున్నాను. ఇది నిశ్చయంగా ఇది ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మన లైఫ్లో ఎప్పుడు ఓటమి చూసినా మనము దాన్ని ఒక డీటూర్గానే తీసుకోవాలి, అదే డెడ్ ఎండ్ అని ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, సో హియర్ ఈజ్ ద ఆథర్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ దిస్ లెసన్? హీ ఈస్ నన్ అదర్ దాన్ శివ్ ఖేరా. ఈ సెషన్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను నమ్ముతున్నాను. మీకు ఎగ్జామ్ రాయడానికి ఏ విషయం అయితే మీకు కష్టంగా ఉందో, ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వల్ల అయిన ప్రతి ప్రయత్నం నేను చేస్తాను. ఇంగ్లీష్లో మీకు చెప్పడం ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంకా సులభంగా అర్థం అవ్వాలి, మీరు తొందరగా మదర్ టంగ్కి కనెక్ట్ అవ్వాలని ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరందరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీరు కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ని నొక్కండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అవర్ ఛానల్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ నైస్ డే.